ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. ఒకళ్ళు ఫోన్ చేసి అడిగేదేంటంటే, వాళ్ళకి కేచిరి ముద్ర పడ్డది. సాధన కూడా చాలా బాగా జరుగుతుంది. కానీ మేము చాలా చాలా విషయాల్ని మర్చిపోతున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దీనికి కేచిరి ముద్రకి దీనికి సంబంధించిన విషయాలకి ఏమన్నా సంబంధం ఉంటుందా అని. ముఖ్యంగా కేచిరి ముద్ర పడి అంతర్ముఖ స్థితిలో ఎక్కువగా గడిపేటువంటి వాళ్ళకి ఈ యొక్క సమస్య అనేది కొంతవరకు ఉంటుంది. కానీ అది అర్ధ కేచిరి పడ్డవాళ్ళు, లేకపోతే కేచిరి పడంగానే జరిగేటువంటి విషయం కాదు. చాలా నెలల తరబడి కంటిన్యూగా పెట్టిన తర్వాత ఈ విషయానికి సంబంధించి అది కూడా బాగా అసలు అన్నీ మర్చిపోవటం అలా కాదు. వీళ్ళేంటంటే మైండ్ ఎప్పుడూ కూడా అంతర్ముఖ స్థితిలోకి జంప్ అయిపోయినప్పుడు బయటి విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి లేకపోవటం, గుర్తుంచుకోకపోవటం ఇలాంటి విషయాల వల్ల ఇది జరుగుతుంది. ఒకటి బయట విషయాల పట్ల కూడా చాలా కాన్షియస్‌గా ఉండేటువంటి వాళ్ళకి ఈ ఇబ్బంది ఉండదు. కానీ ఈ ఇబ్బందిని ఓవర్‌కమ్ ఎలా చేయాలి అంటే, మీరు ఎప్పుడైనా సరే కొత్త విషయాలను నేర్చుకోవటం. అంటే మీరు జనరల్‌గా పొద్దున్నే లేసారు. దానికోసం ప్రత్యేకంగా టైం అనేది కేటాయించవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు డైలీ పొద్దున్నే లేస్తారు. పొద్దున్నే లేసినప్పుడు రైట్ హ్యాండ్‌తో మనం బ్రష్ చేస్తాం. కాకుండా ఈసారి లెఫ్ట్ హ్యాండ్‌తో బ్రష్ చేయండి. అప్పుడేంటంటే మీరు కాన్షియస్‌గా చేయాలి. ఒక కొత్త పని చేసేటప్పుడు చాలా కాన్షియస్‌గా చేసినప్పుడు ఏంటంటే ఒక అప్రమత్తత అనేది ఉంటది. బ్రెయిన్ అనేది యాక్టివేషన్‌లో ఉంటది. దానివల్ల మెమరీ అనేది ఇంక్రీజ్ అయితది. కొత్త విషయాలను మర్చిపోయేటువంటి స్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటది. మీరెప్పుడు ఆఫీస్‌కి ఒకే దారిలో ఎళ్తారు. ఎందుకంటే ఒకటే విషయాన్ని కంటిన్యూగా చేయడం వల్ల దాంట్లో పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. మైండ్‌కి ఏం పెద్దగా పని లేదు. మనం కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు రోజు ఒకటే దారిలో వెళ్తుంటే అప్పుడు దారి మార్చుకుంటే ఏమైతదంటే మైండ్ యాక్టివ్‌గా పనిచేయడం మొదలైతది. ఎందుకంటే కొత్త దారి ఎటెళ్తామో తెలీదు. కొంతవరకు తెలిసే ఉండొచ్చు. కానీ అయినా గానీ మన కాన్సంట్రేషన్ అనేది పెరుగుతది. కొత్త పని చేసేటప్పుడు. కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవటం. అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే కాన్షియస్‌గా పని చేసేటప్పుడు ఆ పనిలోనే మన మనస్సుని మొత్తం లగ్నం చేసి ఉంచటం. ఎలాగా అంటే 2 వేళ్ళు ఇలా కలిపి ఉంచాను. ఈ స్పర్శ తెలుస్తుంది. ఓకే. ఈ చేతులు అనేవి ఇలా జోడించినప్పుడు చేతిలో వేడిగా ఉందా, చల్లగా ఉందా అనేది తెలుస్తుంది. శరీరంలో జరిగేటువంటి ఇది శరీరంలో ఎన్నో రకాలైనటువంటి కెమికల్ చేంజెస్ జరుగుతున్నాయి. శరీరానికి స్పర్శ ఉంది. ప్రతి చోట కూడా ఒక చోట హాయిగా ఉండొచ్చు, ఒక చోట వెచ్చగా ఉండొచ్చు, చల్లగా ఉండొచ్చు, బరువుగా ఉండొచ్చు, లేకపోతే దురదగా ఉండొచ్చు. ప్రతి చోట సెన్సేషన్స్ ఉన్నాయి కదా! మీ బాడీ ఫ్రేమ్‌లోనే మీరు ఉంటే, వాటిని గమనిస్తూ ఉంటే, గమనిస్తూ పని చేసుకుంటూ ఉంటే, మీరు ఒక వస్తువుని పట్టుకున్నారు, వెయిట్ ఉంది దానికి. దానికి కూడా ఆ స్పర్శకి ఏదో చల్లదనము, వెచ్చదనము సంథింగ్ ఏదో ఒకటి స్పర్శకి తెలుస్తుంది. దాన్ని గమనించండి. అప్పుడెప్పుడైతే మనం ప్రెజెంట్‌లో ఉండకపోవడం దీనికి సంబంధించిన ప్రాబ్లమ్. అసలు కేచరీకి సంబంధించి గాని, అంతర్ముఖం ఇది కాదు విషయం. మైండ్ ఎప్పుడు కూడా జంప్ అయితుంటది. ఈ జంప్ అయినప్పుడు మనం విషయాన్ని మర్చిపోతుంటాం. అంటే ప్రెజెంట్‌లో లేవని అర్థం. ఒకటి ప్రెజెంట్‌లో ఉండటం అనేది ధ్యానం అయితది. కాబట్టి మీరెప్పుడూ కూడా మీ పని చేసేటప్పుడు కంటిన్యూస్‌గా ప్రెజెంట్‌లో ఉండి పని చేసుకుంటే గనక ఈ ప్రాబ్లమ్ అనేది రాదు. ఈవెన్ చాలా మందికి ఉండేటిదేంటంటే ఇంటికి తాళం వేసొస్తారు. వచ్చేసిన తర్వాత అసలు తాళం వేసామా లేదా అనేది మర్చిపోతారు. అసలు నిజంగా ఏసానా లేదా? ఇది ఒక డైలమాలో ఉండిపోయి మళ్ళీ ఇంటికాడ ఎవరికో వాళ్ళకి కిందోళ్ళకో, పైనోళ్ళకో ఫోన్‌లు చేయటం, ఏసివో లేదో చూడమంటం, లేకపోతే వెనక్కొచ్చి చూసుకోవటం ఏదో ఒకటి చేస్తారు. ఏసే ఉంటది. ఒకవేళ ఇది గమనించండి, మీరు హడావిడిలో ఉన్నప్పుడు, కంగారులో ఉన్నప్పుడు ఈ మర్చిపోవటం అనేటువంటి విషయం జరుగుతుంది. మరి మీరు నిజంగా తాళం వేసేటప్పుడు తాళం యొక్క బరువు, స్పర్శ ప్లస్ తాళం వేసేటప్పుడు తాళం చెవి యొక్క బరువు, స్పర్శ వీటన్నింటినీ కనుక మైండ్ రిజిస్టర్ చేసుకుంటే ఆ అనుభూతిని ఖచ్చితంగా గుర్తుంటది కదా తాళం వేసిన విషయం.
ఎందుకు మర్చిపోతాం? మనం అనుభూతితో ఒక పని చెయ్యట్లేదు, ప్లస్ కాన్షియస్తో ఆ పనికి, కాన్షియస్లో ఉంటేనే అనుభూతి కలుగుతుంది. ఆ కాన్షియస్తో ఆ పని చెయ్యట్లేదు అన్నప్పుడే మనకి అది మిస్ అవుతుంది. ఆ జంప్ అవటం అనేది అక్కడే అవుతుంది మైండ్కి. లోతుగా ఆలోచించేటువంటి స్వభావం చాలా మందికి ఉండేది ఏంటంటే, ఒక విషయం గుర్తు రాకపోతే వదిలేస్తారు అంతే. ఇలా చేసిన వాళ్ళకు కూడా మెమరీ అనేది ఇంప్రూవ్ అవ్వదు. మీకు ఒక విషయం గుర్తు రాకపోతే గుర్తు తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఆ మైండ్, మనస్సు అనేది పడేటువంటి ప్రయాస, దాన్ని తెలుసుకోవటానికి, గుర్తు తెచ్చుకోవటానికి చేసేటువంటి ప్రయాసలో మైండ్ అనేది చాలా షార్ప్ అవుతుంది. కాబట్టి అక్కడదక్కడ వదిలేయటం కాకుండా మీకేంటంటే దాన్ని గుర్తు తెచ్చుకునేటువంటి ప్రయత్నం, గుర్తురాని విషయాలను గుర్తు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా మెమరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. జ్ఞాపక శక్తి పోవటం, రకరకాల విషయాలు గుర్తుండకపోవటం, ఇలాంటి ప్రాబ్లం అనే దాని నుంచి ఈజీగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజెంట్లో లేకపోవటం అనేది దీనికి ముఖ్యమైనటువంటి, ఈ ఇబ్బందికి ముఖ్యమైన కారణం. దానికి కేచిరితో ముడిపట్టడం, లేకపోతే ధ్యానంతో, ఎందుకంటే ఒకానొక సందర్భంలో మీరు కంటిన్యూస్గా అంతర్ముఖ స్థితుల్లో ఉండిపోయి, సమాధి స్థితుల్లో ఉండిపోయినప్పుడు ఏంటంటే బయట విషయాలు ఆటోమేటిక్గా బాహ్య ప్రపంచంలో లేవు కాబట్టి, వాటి మీద స్ఫురణ లేదు కాబట్టి, అలాంటి స్థితుల్లో ఈ హయ్యర్ స్టేట్స్లో వాళ్ళకి ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు. ఎందుకంటే ప్రకృతి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విషయాల్ని ప్రకృతే సమకూర్చి వాళ్ళని ఒళ్ళో పెట్టుకొని పెంచుకుంటుంది అలాంటి మహాత్ముల్ని. కాబట్టి ఆ స్టేట్లో ఉన్నవాళ్ళు కంప్లీట్గా మర్చిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే సంసార జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కేచరీక ఇంటెన్సివ్గా చేసి క్రియాపరావస్థ స్థితుల్ని కంటిన్యూగా పొంది అంతర్ముఖ స్థితిలో కంటిన్యూగా ఉండే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ మామూలు వాళ్ళకు ఉండవు. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ప్రజెంట్లో ఉండటం, కాన్షియస్లో ఉండటం, ప్రతి కదలికని గమనించడం అనేది ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది ఉండదు. ముఖ్యంగా మనకి క్రియాయోగకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్సర్సైజ్ చేయకపోవటం, అంటే మనం ఎక్కువ ఒక క్రియని ఒక పద్ధతిలో చేయకుండా ఉండేటప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు.